తెలుగులోనే ఉన్నా సార్, తెలుగులోనే ఉన్నా సార్. మీరు రావాలని చెప్పి నేను ఎప్పటితో వెయిట్ చేస్తున్నా. ఒకసారి తీసుకురండి. ఇవాళ సుదినం వీళ్ళు వచ్చారు. ఒక 2 లక్షల పుస్తకాలు ఉంటాయి సార్. వ్యక్తిగతంగా నేను 7 రూముల చదవచ్చు. తెలుగు పిలువార్చన అని రాజేశ్వర స్వామి గురించి వేములవాడ వైభవం 10 రాశాడు. అతను సన్మానం చేస్తున్నట్లు లేదు, మీకు సన్మానం చేయాలి మేము, ఇంత పెద్ద లైబ్రరీ నిర్వహిస్తున్నారు అని చెప్పి అన్నాడు. వాడు ఈ పుస్తకం రాసినప్పుడు నేను సన్మానం చేశాను. ఆమె ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చేస్తాను, నాన్నతో పనిచేస్తున్నాను. ఓల్డ్ క్యాన్ సార్, పైసా చిల్లీ పైసా గంట సేపు ఏడుస్తున్నా 50 పైసా చూస్తాను. పెద్ద చిల్లీ పైసా, ఇగో ఇది పైసా, తర్వాత ఇది నయా పైసా, ఇది ఏ కానా, ఇది దొవ్వానా సార్, ఇది ఏ కానా, ఇది ఏ కానా, ఒక ఆనా అని తెలుగులో ఉన్నది సార్. తర్వాత విక్టోరియా రాణి ఇప్పుడు 47 సార్, బంధువులు రాజేందర్, ఇట్లా చూడు ఓల్డ్ కైండ్స్ ఇట్లా అన్నీ సేకరించిన సార్. ఆల్బమ్లో పెట్టేస్తే భద్రంగా ఉంటాయి. అలా ఆట అన్నాడు, రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, ఫారిన్ కరెన్సీ ఇవన్నీ, 1 పైసా, 2 పైసా, 5 పైసలు, ఇలా 10 రూపాయలు, 5 రూపాయలు, రకరకాల సార్. చాలా హ్యాపీ, చాలా గొప్ప విషయం. సంస్కృత కాలేజ్ పిల్లలు గొప్ప విషయం. 3 ఏళ్ల కింద అయితే నాకు 40 సంవత్సరాల నుంచి సర్చ్ చేస్తాను సార్. ఇక్కడ ఇబ్బంది రా, నాకు లైబ్రరీ కోసం ఈ తరానికి చూపెట్టాలా అని చెప్పేస్తే ఎవరు ఇవ్వలేదు సార్. నాకు లాస్ట్కు నా శిష్యుడే ఈ లైబ్రరీ చూపెట్టిన తర్వాత ఒక రూమ్ ఉండే అప్పుడు సార్, ఒక 7 రూములు చేశాను. ఇంటినే గ్రంథాలయంగా మార్చుకున్నారు. 2 లక్షల పుస్తకాలు 7 భాషల్లో సార్. 200 భగవద్గీతలు, 200 రామాయణాలు, 200 భాగవతాలు, 200 రకాల భారతాలు, తర్వాత 2000 శతకాలు, చిన్నారెడ్డి రెడ్డి మొత్తం సాహిత్యం లోపల, అన్నమయ్య కీర్తనలు 14,000, తర్వాత జీవిత చరిత్రలు, నాటకాలు, నవలలు, మన రకరకాల సైన్స్ కానీ ఇస్తారు కానీ లోపల వరదాచార్య పోతన చరిత్ర ఉన్నాయి సార్. అది కూడా సేకరించింది. అందే అతను వదిలేసాడు వెంకటరాజు దగ్గర మొత్తం వెయిట్ చేస్తున్నా సార్ మీకోసం. అన్న మీరు కూడా పక్కకండి సార్. మేము ఇక్కడ సంస్కృత కాలేజ్ చదువుకున్నాం, ఇక్కడికి వచ్చి చదువుకునేది సార్. సార్ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రొఫెసర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. తిరుపతిలో, ఢిల్లీలో, ఓయూ, ఉస్మానియాలో కూడా ప్రొఫెసర్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. తర్వాత భగవద్గీతలు 200 రకాలు, అగ్గిపెట్ట సైన్స్ అక్కడ చిన్నవి ఉన్నాయి, ఇక్కడ ఇందులో ఉన్నాయి. అక్కడ 20 అన్నమాచార్య తీసుకున్నాడు, 14,029 పుస్తకాలు సార్. ఇవి దాశరథి వేదాలు. దాశరథి ఇంకా డైరీ ఇచ్చింది సార్ నాకు. తర్వాత అతని రాసపత్రులు ఇచ్చాడు రంగాచార్య. ఈ వేదాలు సార్, అతని వేదాలు 2,000 రూపాయలు పోస్టులు సార్. తర్వాత ఇక్కడ నుండి చదువుకోవచ్చు. 2 లక్షల పుస్తకాలు సార్. ఒక 50 ఏళ్ళ పసిరిక. సంస్కృత కళాశాలలో చదివే విద్యార్థులు జనరల్ కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ వస్తారు సార్. అందరికి చూపెట్టారు. స్కూల్ పిల్లల కంటే కాలేజ్ పిల్లలకి బాగుంటుంది. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, లెక్చరర్లు, టీచర్లు అందరూ వస్తారు సార్. పిహెచ్డి సాంస్క్రిట్ బుక్స్, ఒక నారాయణ రెడ్డి సాహిత్యం వాళ్ళ పెద్ద అమ్మాయి తీసుకోవచ్చు. ఇక్కడ 45 పుస్తకాలు అతని మొత్తం. తర్వాత 2,000 శతకాలు సార్. తర్వాత ఇవి మన
ఒక 30 ఏళ్ళ చందమామలు తెలుగు, హిందీ, సంస్కృతం ఇక్కడే ఊరిలోనే సార్ అదే సార్ ఒకటి చూపెట్టి హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం ఈ 3 తెప్పిస్తాను పిల్లలు చదువుకోండి వాళ్ళకి. తర్వాత ఒక 300 రకాల ఆల్బమ్స్ ఉంటాయి సార్ ఇక్కడ. అన్ని వెరైటీ న్యూస్, అడ్వెంచర్ న్యూస్, ఫోటోలు కానీ ఇవన్నీ ఉంటాయి సార్. కూడా నాకు 2 years బ్యాక్ చెప్పిండు రాజేందర్, నువ్వు ఎప్పుడు వచ్చినా తీసుకురా సార్ను చూపెట్టాలి అని చెప్పినాడు. నేను చూడాలని నేను బాగా ఇంట్రెస్ట్ ఉందనేట. అయితే అప్పుడు బిజీగా వస్తున్నారు పోతున్నారు. మా అబ్బాయి సార్ స్కూల్లో చెప్పగా సార్ గుర్తుపట్టిరు. తర్వాత 200 రకాల పత్రికలు సార్ సొంతంగా తెప్పిస్తాను నేను, ఎవరిని ఆశించకుండా. ఒక 10 లక్షల రూపాయలు నేను కేటాయించిన ఈ లైబ్రరీకి. 7 రూములు నిర్మాణం సార్, రేకులతో సోషల్ వర్క్ చేస్తున్నారు. ఇటు సాంస్కృతిక సాహిత్యం, తెలుగు సాహిత్యం, తర్వాత ఇటు కాంపిటీషన్ బుక్స్ సార్. హైదరాబాద్ నుంచి తెప్పించిన ఒక 100 మందికి ఉద్యోగాలు దొరికింది సార్. ఇగో ఇక్కడ ఒక్క పైసా నేను తీసుకోవాలి సార్. కాంపిటీషన్ బుక్స్ ఇవ్వాలి. ప్రసన్న హరికృష్ణ 25,000 పుస్తకాలు ఇచ్చాడు. ఎంపీ మన కిషన్ రెడ్డి ఒక 90 పుస్తకాలు లైబ్రరీ వాళ్ళతో ఇప్పించాడు. మీరు మంచి సేవ చేస్తున్నారు, మీరు రెస్ట్ తీసుకోండి చాలా ఆయన సన్మానం చేసి, నాకు ఆయన సన్మానం చేసి బుక్స్ ఇచ్చారు సార్. అన్ని రకరకాల మ్యాగజైన్స్ సార్. 7 రూములు ఇంకా కింద చూపెడతా సార్. అయ్యా ఇవో ఇవి అన్ని రకరకాల మ్యాగజైన్స్. ఒక 200 వెరైటీస్ మ్యాగజైన్స్ వస్తాయి. ఏ లైబ్రరీ కూడా రావు సార్. ఛాలెంజ్ చెప్తున్నా. ఒక పర్సనల్ లైబ్రరీగా తెలంగాణలో టాప్ మోస్ట్ నేను. కర్నూలు పిలిపించుకుని సన్మానం చేశారు, రవీంద్ర భారతి పిలిపించుకుని సన్మానం చేశారు. ఒక 5,000 మంది శిష్యులు నేను తయారు చేసిన. మబ్బుల లేపి యోగా, తర్వాత వాళ్ళకు కల్చరల్ యాక్టివిటీస్. ఒక 4 టీచర్ల బాధ మోసుకున్న సార్. రిటైర్ అయ్యారు, నాకు బ్లడ్ లేదు. మళ్ళీ పిల్లలే ఇచ్చారు రక్తం. 1 year లోపల పికప్ అయినా సార్. కింద అమ్మ నాన్న ఉచితంగా ఒక 50 సంవత్సరాల 2009లో నేను రిటైర్ అయ్యాను. నాకు 5,000 మంది శిష్యులు, ప్రొఫెసర్లు, రీడర్